హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సునీత గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ ఫ్యాషన్ డిజైనర్. నమస్తే మ్యామ్. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. ఇప్పుడు చాలామంది పక్కన వాళ్ళని తక్కువగా చూస్తుంటారు. నాకే తెలివి ఎక్కువ ఉంది, వాళ్ళకి ఏం తెలియదు, నేనే వాళ్ళకంటే బాగా తెలుసు, అసలు వాళ్ళు దేనికి పనికిరారు అన్నట్లుగా చూస్తూ ఉంటారు. కానీ చాలామంది అక్కడే పప్పుల కాలేస్తారు. తెలిసిన అంటే వాళ్ళకంటే వీళ్ళకే ఎక్కువ అని తెలిసి ఆశ్చర్యపోతూ ఉంటారు. సో వాళ్ళు అట్లా తక్కువగా అనుకోకుండా ఉండాలంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి అంటారు? యాక్చువల్గా ప్రపంచంలో తెలివి తక్కువ వాళ్ళు అంటే ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరూ తెలివైన వాళ్ళే. కాకపోతే మనం వాళ్ళు చెప్పేటప్పుడు అంటే వాళ్ళు చెప్పకముందే మనం ఒక డెసిషన్స్కి వచ్చేస్తాం. ఫస్ట్ థింగ్ ఓకే. సో దీనికి ఒక చిన్న కథ చెప్తా ఫస్ట్. ఏంటి అంటే ఒక ట్రక్ డ్రైవర్ ఉంటాడు. ఆ ట్రక్ డ్రైవర్ వెళ్తూ ఉంటాడు అనమాట. యాక్చువల్గా ఓనర్ వేరు, పనిచేస్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే మధ్యలో టైర్ పంచర్ అవుతుంది. పంచర్ అవగానే చూసుకుంటాడు, అయ్యో టైర్ పంచర్ అయింది అని చెప్పి వచ్చి మొత్తం బోల్ట్స్ అన్నీ విప్పి టైర్ ఇలా పక్కన పెట్టేలోపు ఆ బోల్ట్స్ అన్నీ ఆ పక్కనే ఉన్న కాలువలో మొత్తం జారిపోయి పడిపోతాయి. ఇంకా వాడికి అర్థం కాదు, అయ్యో ఏంటిది అసలు, ఇప్పుడు చూస్తేనేమో టైం అయిపోతుంది, మా సార్ వచ్చేసి నన్ను తిడతాడు, ఎలాగా ఏం చేయాలి అని ఇంకా టెన్షన్ పడుతూ చిచ్చి నా జీవితం ఎప్పుడు అంతే, ఎప్పుడు చూడు ఏదో ఒక ప్రాబ్లము, ఎప్పుడు ఇలానే అవుతుంది నాకు అని అనుకుంటూ ఉంటాడు అనమాట. అని చాలా బాధపడుతూ తల పట్టుకొని కూర్చొని ఉంటాడు. ఉంటే అటుగా వెళ్తున్న ఒక అబ్బాయి, వాడు ఒక 4th 5th క్లాస్ చదువుతూ ఉంటాడు. వాడు ఆడుతూ పాడుతూ వస్తూ ఉంటాడు, ఇలా ఇలా హ్యాపీగా వస్తూ చూసి అన్న ఏంటన్నా ఏమైంది అని అడుగుతాడు అనమాట. అడగగానే ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో వాడు చాలా చికాగ్గా ఉన్నాడు కదా. ఆ చిరాకులో ఏం లేదురా, ఇదిగో ఇది టైర్ ఇలా మారిస్తేనేమో వచ్చి అప్పుడు ఆ బోల్ట్స్ అన్నీ అలా పడిపోయాయి కాలువలో, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే, అన్న ఒక టైర్కి ఎన్ని బోల్ట్స్ ఉంటాయి అని అడుగుతాడు అనమాట. అడగగానే వీడికి అప్పటికే చిరాగ్గా ఉన్నాడు. పక్కనే చిన్నోడేమొచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇంకా ఆ టైంలో ఎలా ఉంటుంది, చాలా కోపం వస్తుంది కదా. అయినా కూడా వాడు కోపంతో 4 ఉన్నాయి అయితే ఏంటి అని అంటాడు అనమాట. అనగానే ఒక్కొక్క టైర్కి 4 ఉన్నాయి కదా, ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క బోల్ట్ తీసేయచ్చు కదా, అప్పుడు ఒక టైర్కి ఈ టైర్కి 3 బోల్ట్స్ వేసేయచ్చు. హ్యాపీగా నువ్వు డ్రైవ్ చేసుకొని వెళ్ళిపో, దగ్గరలో ఉన్న మంచిగా ఒక పంచర్ షాపు ఏదో మెకానిక్ షాప్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి అన్నింటికి ఒక్కొక్క బోల్ట్ వేసి అయిపోయింది కదా, ఇంత చిన్న ప్రాబ్లంకి నువ్వు ఎందుకన్నా ఇంత కోపంగా ఉన్నావు అని చెప్పి మళ్ళీ హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు ఈ డ్రైవర్కి అసలు ఏం అర్థం అవదు, అసలు వాడు ఏంటి, అసలు మనకు కూడా ఐడియా రాదు కదా. అసలు నీకైనా వచ్చిందా చెప్పు. అసలు చిన్న బాబు ఇలా చెప్తాడా అని అసలు అలా ఆలోచించాం. ఈవెన్ ఇప్పుడు నిజంగానే ఆ 4 బోల్ట్స్ పడిపోయాయి, ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నది మనకు కూడా తెలియదు నిజంగానే. అసలు అలాంటిది వాడు షాక్ అవుతాడనమాట ఆ డ్రైవర్. అసలు ఎంత చిన్నవాడు ఇంత ఈజీగా ఒక ప్రాబ్లమ్ని, ఇంత పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడని. అలానే మన చుట్టూ ఎంతోమంది ఉంటారు. కానీ మనం ఏమనుకుంటామంటే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ చూసో, వాళ్ళు లేదంటే చదువుకోలేదనో, లేదంటే మన ఇంట్లో చూడు అమ్మమ్మలు తాతయ్యలు ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు, పాత కాలం వాళ్ళు అని, ఇలా మనమే డిసైడ్ అయిపోతాం, అజంప్షన్స్లో ఉండి మనం అసలు వాళ్ళని అడగం కూడా. ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ కూడా అడగం. వాళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది తెలుసా. ఎందుకంటే చదువుకుంటేనే తెలివితేటలు అనేవి కాదు, అసలు చదువుకి ఎగ్జాక్ట్లీ అసలు చదువుకి తెలివితేటలకి అసలు సంబంధమే లేదు. మనం ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్తో వచ్చిన తెలివితేటలు అనేవి చాలా చాలా ఎక్కువ ఉంటాయి. కానీ చాలామంది ఇప్పుడైతే చాలామంది ఏంటంటే అంటే ఏ స్కూల్లో చదివారు, ఎక్కడ చదివారు, అసలు ఇప్పుడు చదివిన వాళ్ళవి చూస్తే మార్క్స్ తప్ప వాళ్ళకి ఎంత వరకు నాలెడ్జ్ ఉంది, అవుటర్ నాలెడ్జ్ అయితే లేదు. ఎలా బ్రతకాలి, ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఒక ప్రాబ్లం వస్తే దాని మీద మనం స్ట్రాంగ్గా ఎలా నిల్చోవాలి, అసలు ఏం తెలియదు. అలా అని పోనీ ఇంట్లో పేరెంట్స్ చెప్తే వింటారా అంటే వినరు. నీకేం తెలియదు అమ్మ అంటే అసలు ఏం కాదు కదా. అమ్మ అంటే అసలు ఏం తెలియదు అనుకుంటాం. అసలు అమ్మకి ఎందుకు తెలియకుండా నన్ను మనందరినీ ఎలా పెంచారు ఇంత పెద్దవాళ్ళని కదా. అసలు చదువుకోలేని వాళ్ళు కూడా
పనులు చేసే అమ్మలు కూడా వాళ్ళ నాన్న సపోర్ట్ లేకుండా, అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న సపోర్ట్ లేకుండా ఒక ఇంటి పనులు చేసి వాళ్ళ పిల్లల్ని చాలా పెద్ద పొజిషన్లో పెట్టిన అమ్మలు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకేం తెలియదా? తెలియకుండా వాళ్ళని అలా చదివించారా? అంటే వాళ్ళు ఒక ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ అక్కడ ఏంటి వాళ్ళకు అంటే అవసరాలను తీరుస్తూ ఇటు స్కూల్లో ఫీజులు కడుతూ వాళ్ళ ఆయన సపోర్ట్ లేకుండా ఇన్ని చేస్తూ కూడా వాళ్ళ పిల్లల్ని ప్రయోజకులను చేసే అమ్మలు ఎంతోమంది ఉన్నారు. సో కాబట్టి ఎప్పుడైనా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరిని కూడా మనం తక్కువ చూడకూడదు అసలు. నేను ఓన్లీ అమ్మ అది ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ ఇలా చాలా మంది ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా చెప్పినప్పుడు వింటం నేర్చుకోవాలి. ఈవెన్ వాచ్మెన్ కావచ్చు, వాచ్మెన్కి ఇంకా ఎక్కువ తెలుస్తాయి తెలుసా శ్రావ్య? అవును, ఎందుకంటే మనకి మన ఫ్యామిలీలో ప్రాబ్లమే తెలుసు, కానీ వాచ్మెన్కి అపార్ట్మెంట్లో ఉన్న మొత్తం అందరి ప్రాబ్లమ్స్ తెలుసు. అవును, వాళ్ళని కూడా చులకనగా చూడడం, వాళ్ళకి తెలియదు అనుకోవడం జరుగుతుంది. అది ఇంకా అది అసలు ఎలా అంటే కొంతమంది వాచ్మెన్ అంటే, ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడు, ఇక్కడ ఇది అసలు ఈ టాపిక్ రిలేటెడ్ కాదు కానీ చెప్పాలి. ఏంటి అంటే పని వాళ్ళు వాచ్మెన్ వీళ్ళని చాలా చులకనగా చూస్తారు. కానీ ఇక్కడ చూడు, మనకి పని అవసరం, వాళ్ళకి డబ్బులు అవసరం, అంతే తేడా. వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. సో ఎప్పుడైనా కూడా మనం ఎప్పుడైతే ప్రతి మనిషిని గౌరవించాలి అని మనం నేర్పిస్తామో చిన్నప్పటి నుండి పిల్లలకి, అప్పుడు అదే వస్తుంది పిల్లలకి. వీళ్ళు వాచ్మెన్ని చీప్గా చూసి మాట్లాడితే పిల్లలు అదే చూసి నేర్చుకుంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరిని చిన్నగా చూడకూడదు, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈవెన్ చెత్త తీసుకువెళ్ళే అబ్బాయిని కూడా, నీకు నిజంగా ఒక 2 రోజులు 3 రోజులు చెత్త అతను రాకపోతే అసలు మన ఇల్లంతా కంపు కొట్టేస్తుంది, మనం ఏం చేయలేము. అంటే చెప్తున్నాను, అలా ప్రతి ఒక్కరి రోలు చాలా ఇంపార్టెంట్ సమాజంలో. కాబట్టి ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ఫుల్గా చూడాలి, పిల్లలకి అది నేర్పించాలి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం, వాళ్ళ గ్రాటిట్యూడ్. చూడు నాన్న అంకుల్ ఇచ్చారు కాబట్టే కదా మనం, ఏ వాచ్మెన్ ఇలారా నువ్వేంటి అంటే వాడు అదే చెప్తా, వాడు వాచ్మెన్ అంటాడు. అదే నువ్వు వాచ్మెన్ అంకుల్కి ఇది చెప్పు, థ్యాంక్స్ చెప్పు, ఇలా చెప్తే హాయ్ చెప్పు అంటే అదే వస్తుంది. సో పిల్లల్ని ఎలా పెంచాలి అంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడూ తక్కువ అంచనా వేయద్దు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.